హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత క్రియేషన్స్. ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అదేంటో చూసేద్దామా. ఒక మిక్సీ జార్ తీసుకొని బోన్లెస్ చికెన్ యాడ్ చేసుకున్నాను. అందులో ఒక 2 బ్రెడ్ పీసెస్ యాడ్ చేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ కారం అండ్ అలాగే కొంచెం వెనిగర్ అండ్ అలాగే కొంచెం సోయా సాస్ యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. సో ఇదేంటంటే చికెన్ నగ్గెట్స్ అనమాట. పిల్లలకి చాలా ఇష్టమైన స్నాక్ కదా, అండ్ పెద్దవాళ్ళకి కూడా ఇష్టం లేండి. అండ్ సేమ్ మెక్డొనాల్డ్స్ టేస్ట్ అయితే వస్తుంది. అండ్ దానికోసం అది మిక్సీ పట్టుకున్నాం కదా, అది మంచిగా ఒకసారి నీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లోకి బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి మైదా అండ్ అలాగే ఒక ప్లేట్లోకి బీట్ చేసుకున్న ఎగ్ని యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇలా చిన్న చిన్న బాల్స్లా తీసుకొని మీకు ఇష్టమైన షేప్లో ఒత్తుకొని, ఇలా ఒత్తుకున్న దాన్ని మనం ముందుగా మైదాలోకి ఇలాగ కోట్ చేసుకోవాలండి, మొత్తం అప్లై అయ్యేలాగా. ఇలా మైదా కోట్ చేసుకున్నాక దీన్ని మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్లోకి యాడ్ చేసుకొని ఎగ్ని కూడా మంచిగా అప్లై చేయాలి. ఇలా ఎగ్ని కోట్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని బ్రెడ్ క్రమ్స్లోకి యాడ్ చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ని కూడా మంచిగా కోట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. సో చూసారు కదా, ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా హీట్ అయిన తర్వాతే వేసుకోండి. సో మీడియం ఫ్లేమ్ పెట్టి మాత్రమే ఈ చికెన్ నగెట్స్ అనేవి ఫ్రై చేసుకోండి, లేకపోతే చికెన్ అనేది మంచిగా లోపల కుక్ అవ్వదు కదా. సో అంతేనండి, చాలా ఈజీగా ఉంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఈ రైనీ సీజన్లో మీ పిల్లలకి ఈజీగా ఇంట్లోనే చికెన్ నగెట్స్ అయితే తయారు చేసి పెట్టండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ, బై బై.